మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. భూమి ఉంటే వరి మాత్రమే పంట కాదండోయ్, లేదా మామిడి, నిమ్మ, దానిమ్మ ఇవే కాదు, వెదురు కూడా సాగుకు అనుకూలమని చెప్తున్నారు ఈ రైతులు. మెట్ట ప్రాంతమైన కృష్ణా జిల్లా తిరువురు నియోజకవర్గంలో పలువురు రైతులు వెదురు సాగు పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకోవడంతో పాటు చీడపీడల బెడదలేని వెదురు సాగు రైతులకు వరంగా మారింది. ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువగా లభించే వెదురు సాగు పలువురు రైతుల్ని ఊరిస్తోంది. కృష్ణా జిల్లా తిరువురు మండలం సురవరం, రాయిగూడెం, విసన్నపేట మండలం తాతకుంట్ల, మొద్దుల పర్వ గ్రామాల రైతులు సుమారు 15 ఎకరాల్లో వెదురు సాగును 2015 నుంచి చేపట్టారు. ప్రస్తుతం వెదురు ఏపుగా ఎదిగి కోతకు సిద్ధంగా ఉంది. వెదురు గడలు ఎటువంటి వంకలు లేకుండా పెరగటంతో మార్కెట్లో దీనికి ధర అధికంగా ఉండే అవకాశం ఉంది. మిర్చి, పత్తితో పోలిస్తే వెదురు సాగుకు ఖర్చు తక్కువ అని రైతులు చెప్తున్నారు. గతంలో వెదురు అటవీ పంటగా ఉండేది. వెదురును నరికేందుకు అటవీ శాఖ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం సుబాబుల్, జామాయిల్ తోటల మాదిరిగా వెదురును రైతులు నరుక్కునే అవకాశం కల్పించింది ప్రభుత్వం. దీంతో వీటి సాగుకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం వెదురు నరికేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ ప్రాంతంలో వెదురు వస్తువుల తయారీకి సంబంధించిన చిన్న పరిశ్రమలు స్థాపిస్తే ఈ సాగు పెరిగే అవకాశాలున్నాయి. వెదురు సాగు చేస్తే పూర్తి సహకారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఏపుగా ఎదిగిన వెదురు గడల్ని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన అరటి, ఇతర పండ్ల తోటల రైతులు పండ్ల మొక్కకు ఆసరాగా నిలిపేందుకు కొనుగోలు చేస్తూ ఉండటం కొంత ఊరట కలిగిస్తోంది. మార్కెటింగ్ చేసేందుకు ప్రభుత్వం సహకరిస్తే మరింత మంది రైతులు వెదురు సాగుకు ముందుకు వస్తారనే ఆశాభావం వ్యక్తమవుతోంది. వెదురుతో తయారు చేసిన గృహోపకరణాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వెదురుతో ఫర్నిచర్, వెదురు బద్దలతో మన్నికైన ఆకర్షణీయమైన గృహోపకరణాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వెదురుతో ఫర్నిచర్, వెదురు బద్దలతో మన్నికైన ఆకర్షణీయమైన గృహోపకరణాలు తయారు చేసుకోవచ్చు. అలాగే వెదురు కోత సందర్భంలో నిరుపయోగంగా ఉన్న వెదురు మొక్కల్ని విద్యుత్ ఉత్పత్తికి వాడుకునే అవకాశం ఉండటంతో ఏపుగా పెరిగి వెదురుతో పాటు విరిగిన వెదురుగడలు రైతులకు లాభాలు ఆర్జించి పెట్టే అవకాశం ఉంది. వెదురు ఆధారిత పరిశ్రమ ఉంటే మరింత మంది ఆసక్తి చూపించే అవకాశం ఉంది. గడలు నరికేందుకు కూలీల కొరత ఉన్నందున యంత్రాలను అందుబాటులో ఉంచాలి. ఈ ప్రాంతంలో వెదురు ఆధారిత పరిశ్రమల స్థాపనతో రైతులతో పాటు కొందరు నిరుద్యోగులకు ఉపాధి అవకాశం లభిస్తుంది అంటారు తిరువురుకు చెందిన సూరపురేని జయసింహ అనే రైతు. వెదురు సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలి. మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే లాభదాయకమైన ఈ సాగు చేసేందుకు మరికొందరు రైతులు ముందుకొచ్చే అవకాశం ఉంటుంది అంటారు సూరవరంకు చెందిన రాచబండి వెంకటాద్రి అనే రైతు. సో చూసారుగా ఫ్రెండ్స్, మన ప్రభుత్వం వీరికి సహకారాన్ని అందించి మరో పరిశ్రమను ఏర్పాటు చేసి కొంతమంది నిరుద్యోగులకు, రైతులకు అండగా నిలుస్తుందని ఆశిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.